హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమక్షీర యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరెందుకు లేటు, వచ్చేయండి. మనకి మార్కెట్లో ఈజీగా దొరికే బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి 1/2 kg తీసుకున్నాను. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని 3 స్పూన్స్ వేడి ఆయిల్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో వెన్న అయినా తీసుకోవచ్చు, మరిగించిన నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత పిండిలో బాగా ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని పిండిలో కలిపిన తర్వాత ఇలా ముద్దలా చేస్తే ఈ విధంగా రావాలి. రాలేదు అంటే 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా బాగా పిండితో ఆయిల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తేనే ఇది క్రంచీగా వస్తాయి పప్పు చెక్కలు అనేవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిర్చితో పాటుగా అల్లం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 గంటల పాటు నానబెట్టిన 3 స్పూన్స్ సగ్గుబియ్యం, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ శనగపప్పుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ నువ్వులు, నెక్స్ట్ ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన కరివేపాకుని కూడా ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ వేసేసాక ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. చెక్కల పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. అప్పుడే చెక్కలు అనేవి గుల్లగా క్రంచీగా వస్తాయి. వేడి నీళ్ళని వేసుకున్నాక ఫస్ట్ స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. చెక్కలు తయారు చేసుకోవడానికి మార్కెట్లో దొరికే బియ్యం పిండితో కానీ ఇంట్లో ఉండే బియ్యం పిండితో కానీ చెక్కలు బాగానే వస్తాయి. ఇలా మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఎక్కువ లూజుగా కలిపితే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. గట్టిగా కలిపితే చెక్కలు చేసేటప్పుడు స్ప్రెడ్ అవ్వవు. అందుకు పిండి కలిపేటప్పుడే ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చెక్కలు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అప్పుడే చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా మనం పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని సమానంగా తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా కొన్ని పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. అలా మిగిలిన పిండిని
ఒక క్లాత్ని తడిపి బాగా పిండేసి పిండి పైన పరుచుకోవాలి. చెక్కలు ఇద్దరు చేసినట్లయితే ఒకరు చేస్తే ఒకరు వేయించవచ్చు. అదే ఒకరు చేసినట్లయితే పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్లా చేయకుండా కొద్దిగా చుట్టుకొని తడి క్లాత్ని కవర్ చేసి ఫస్ట్ వాటితో చెక్కల్ని చేసుకొని మిగిలిన పిండిని నెక్స్ట్ బ్యాచ్ కింద చేసుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా చూసుకోవాలి. అప్పుడే చెక్కలు అనేవి బాగా వస్తాయి. నెక్స్ట్ ఒక పాలిథిన్ని తీసుకొని దానిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాల్స్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన వేగంగా చెక్కలు అనేవి చేసుకోవచ్చు. ఇలా 1 by 1 పెట్టుకొని తర్వాత దీనిపైన ఒక పాలిథిన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒకే లెవెల్లో ఉండే బాక్స్ కానీ ఏదైనా ఉంటే దాంతో ప్రెస్ చేసినట్లయితే చెక్కలు అనేవి సమానంగా వస్తాయి. అలానే తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు, అలా అని లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. చెక్కల్ని తయారు చేసుకొని దీనిపైన కవర్ని మెల్లగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చెక్కలు అనేవి నెమ్మదిగా ఇలా తీసుకొని ఇవి వేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా 1 by 1 వేసుకొని వేయించుకోవాలి. ఈ చెక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లో వచ్చాయి కదా, ఇలా వచ్చాయి అంటే చెక్కలు అనేవి రెడీ అయినట్లేని. ఈ స్టేజ్లో ఇవి సైడ్కి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాచెస్గా ఇలా చెక్కలన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి. చెక్కలు వేసేటప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలా అని లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. ఇలా మొత్తం చెక్కల్ని తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ నేను మొత్తం చెక్కల్ని చేసుకున్నాను. ఇంట్లోనే ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీ అండ్ క్రిస్పీగా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కల్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.